తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ రంజిత్ రెడ్డి ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారన్నారు. చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు ఇస్తే రాష్ట్రానికి కావాల్సిన పనులు చేసుకోవచ్చని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ర్యాలీలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఎవరెవరికి మధ్యన జరుగుతున్న పోటీ నిన్న మొన్నటిదాకా మీరు గెలిచి నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి ఎంపీ పదవులు అనుభవించి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో చేసిన ఓట్లతో ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈ రోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్ళ బుద్ధి చెప్పాలి. బలహీన వర్గాలందరినీ 93 కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న. నేను మిత్రులందరినీ ఒక్కటే కోరుతున్నా, ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అంటాయి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలరేమో అనే అపవాదు పెట్టే ప్రయత్నం చేస్తారు. బలమైన నాయకుడు, బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెళ్ల పార్లమెంట్ లో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిండ్రు. మరి బలహీన వర్గాలకు రాజ్యాధారం కావాలి అనే మాట, అనే డిమాండ్ ఏదైతున్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందుకోవాలి, గెలిపించి మన సత్తా మన దమ్మేందో చెప్పి చూపెట్టాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా. నేను చేవెళ్ల పార్లమెంట్ లో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి. సబ్బండ వర్గాలతో కూడుకున్నటువంటి సమాజం లోపల ఆయనకు ఒకే ఒక జవాబు ఇస్తున్నాము. బీసీలతో పాటు సబ్బండ వర్గాలు ఛాలెంజ్ చేస్తున్నటువంటి మాట, చేవెళ్ల గడ్డ మీద కారు గుర్తుకు ఓటేసి పెద్ద సంఖ్యలో గెలిపిస్తామని మాట ఇస్తూ మన తడాక ఏందో ఆయనకు చూపెట్టవలసిన అవసరం ఉంది. మిత్రులారా, చాలా వరకు బడుగులు కానీ, అనగారిన కులాలు కానీ, అగ్రకుల పెద్దలు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ఒక పెద్ద ఎత్తున ఈ సంగతి ఏందో తెలుసుకుందామన్న ఉద్దేశంతో కారు గుర్తుపై ఓటేయాలన్న తపనతో